ఈ యొక్క పిక్నిక్ దిగ్విజయంగా 450 మందితో కావాలంటే మీకు సీడీఎస్ ఇక్కడే చూపించమంటే మీరు ఉంటామంటే టీవీ తీసుకొచ్చి ఆ సీడీలు మొత్తం వేసి చూపిస్తామని జరిగినటువంటి మ్యాటర్. అయితే శ్రీ చంటిబాబు విలేజ్ బొల్లారం 2000 అండి. చంద్రశేఖర్ చింతలబస్తి 2000 అండి. అండ్ విషయం ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్కి తెలుసును, మేము చేస్తామనేటువంటిది అందరికీ తెలుసు. ఏం జరిగిందో అందరికీ తెలుసు, నాకైతే తెలియదన్న విషయం వాస్తవం చెప్తున్నాను. అయితే ఇదండి ఇక్కడ జరిగినటువంటి మ్యాటర్. ఇప్పుడు 2006 అండి మళ్ళా కలుద్దామంటే అప్పుడు కూడా 2005లో కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి 25 మందితో మళ్ళీ ఒక లెటర్ పెట్టానండి. రమేష్ ట్విన్ సిటీస్ ఏపీ ఈరోజు అనగా 27/11/2005 వచ్చిన సభ్యులందరి సమక్షంలో జరిగిన తీర్మానం, ఇరు వర్గంలో విజయభాస్కర్ గారు మరియు బాలరాజు గారు తలపెట్టినటువంటి పిక్నిక్ 4 డిసెంబర్ 2005, 26 జనవరి 2006 ఈ 2 తేదీల్లో నిలిపివేయటకు సభ్యులందరూ నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2గా విడిపోకూడదన్న సదుద్దేశంతో దానికి ముందే మీటింగ్ కండక్ట్ చేసి 27/11/2005న బాలరాజు గారు మీటింగ్ కండక్ట్ చేసి దీన్ని నిలిపివేయడం జరిగింది. నిలిపివేస్తూ అందరినీ సభాముఖంగా అందరి యొక్క అంగీకారం తీసుకోవడం జరిగింది. కావున తదుపరి నిర్ణయించిన తేదీ 11/12/2005 ఆదివారం జరుగుటకు నిర్ణయించారు. ఇందుకు పూర్తి బాధ్యత సభ్యులది మరియు సభ్యులైనటువంటి బలిరాజు గారు, చంటిబాబు గారు, మురళి గారు, పివిఆర్ మూర్తి గారు, రాజరత్నం గారు మరియు దిగువ తెలుగునటువంటి సభ్యులు తదుపరి జరబో పిక్నిక్ 11/12/2005 నిర్వహిస్తారు. ఇందుకు పూర్తి బాధ్యతగా బలిరాజు గారు వహిస్తారు అని చెప్పి తనకు తానుగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ సభ్యుల మాటకి కట్టుబడకపోయినా లేక అంగీకరించిన ఎడల 26/1/2006 గురువారం రోజున పిక్నిక్ జరుపుకున్నటకు బాలరాజు గారికి సర్వ హక్కులు ఉంటాయి అని ఇక్కడ 25 మంది సభ్యులు తమ యొక్క పూర్తి సహకారాన్ని తెలియజేశారు. చంద్రశేఖర్ పైరాజు గారు, పివిఆర్ మూర్తి గారు, రాజరత్నం గారు, తవిటి రాజు గారు, శ్రీను, భాస్కర్ రావు గారు, ఆర్ రమేష్, తిరుపతిరావు, ప్రభాకర్ చౌదరి గారు, శివాజీ, మురళి, ధర్మారావు దగ్గర 25 మంది సభ్యులు ఉన్నారు సార్. వీళ్ళు నిర్ణయించినటువంటి ఆ రోజు ఈ విధంగా 2 పాంప్లెట్లు వేశారండి. ఏంటంటే నాకు ఫస్ట్ ఏంటంటే ఈ విషయం దగ్గర పెట్టుకోండి. ఈ విషయం ఏంటంటే ఫస్ట్ నాకు ఇక్కడ ఒక ప్రెసిడెంట్ గారి ప్రపోజల్ చేసిన తర్వాత దయచేసి శ్రద్ధగా వినండి. ఇది అందరికీ సంబంధించిన విషయం, ఏదో నా ఒక్కరికి సంబంధించిన విషయం కాదు. ఇది దయచేసి మీరు అందరూ శ్రద్ధగా వినాలి. అయితే విజయభాస్కర్ రావు గారు పాంప్లెట్ వేశారండి. ఏమండి, నేను ప్రెసిడెంట్గా ప్రపోజల్ చేశారు కదా, కనీసం నన్ను సంప్రదించైనా మీరు ఆ ప్రపోజల్ మీరు వేయాలి కదా. ఇలా వెయిట్ ఎంతవరకు సభ్యత అండి? మీరు ఆల్రెడీ రికగ్నిషన్ చేశారు, అన్నీ చేశారు, అది ఎంతవరకు సమంజసంగా ఉందండి అని మాట్లాడాను. అయితే మా ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తామండి అన్నారు. సరే, అయితే మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేయండి. సరే, నాకు కూడా ప్రెసిడెంట్గా మీరు పబ్లిక్లో నన్ను అనౌన్స్ చేశారు కదా, నేను ఒక పాంప్లెట్ వేస్తానండి, తప్పదు కదండి, మీరు ఈ విధంగా చేసినప్పుడు నన్ను ఇంత అవమానించి మంచిది కాదు కదా అని నాకు చాలామంది స్పందన ఇచ్చారు. ఏ విధంగా అంటే, మీరు ప్రెసిడెంట్గా ఉండి ఎందుకు వాళ్ళు పాంప్లెట్ వేశారు, మీకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి అని చాలామంది క్వశ్చన్ వేశారు. బాబు, ఆ పాంప్లెట్ ఏంటో నాకు తెలియదు, అది ఎలా జరిగింది అనేటువంటి విషయం నాకు కొంచెం కూడా తెలియదు, తర్వాత ఇప్పుడే మీతో వింటున్నాను అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఒక పాంప్లెట్ వేశాను. ఆ విధంగా 2 మీటింగ్లు గత సంవత్సరం జరిగింది అనుకుంటే ముందుకు వచ్చి ప్రెసిడెంట్గా చేయొచ్చు. ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ప్రపోజల్ని ఇలాగే కొనసాగించాలి. ఇది ఒక కమ్యూనిటీ హాల్కి మేము ముందే ప్రపోజల్ చేసాం. ఈ యొక్క అమౌంట్ అయితే కమ్యూనిటీ హాల్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ తప్ప ఎనీ మ్యాట్రిక్ ఉపయోగించడానికి వీలు లేదనేటువంటి పూర్తిగా మీకు తెలియచేయడం జరిగింది. ఇప్పుడు కూడా సభ్యులు కమ్యూనిటీ హాల్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా అభివృద్ధి చేయాలంటే ముందుకు రండి, చేతునిచ్చి అభివృద్ధి చేయండి. లేని ఎడల అనవసరంగా గొడవలు చేయొద్దు దయచేసి. ఇష్టం లేని వాళ్ళు సంతోషంగా వచ్చి పిక్నిక్లో పార్టిసిపేట్ అయ్యి సరదాగా ఎంజాయ్గా చేసి మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క సంతోషాన్ని మీరు పొంది వెళ్ళవచ్చు, పొంది సంతోషించవచ్చు. అది ఇక్కడ ఒక విషయం. ముఖ్యం ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు ఎలక్షన్ అనేటువంటిది అవసరం లేదు. ఎవరైనా చేయాలి అనుకుంటే ముందుకు వచ్చే ఇవి మేము చేసాము. ఇంకా మేము ఈ తక్కువ రేట్లో 50 రూపాయలు గత సంవత్సరంలో 50 రూపాయలకే భోజనాలు ఏర్పాట్లు చేయడం ఇదే పార్ట్లో జరిగింది. ఈ సంవత్సరం కూడా పర్ ఫ్యామిలీకి 75 రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం చాలా సంతోషంగా ఉన్నామని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజమో నాకు మాత్రం తెలియదు. అది మీరే చెప్పాలి, ఆ సంతోషాన్ని తెలియచేయాలి. అయితే ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క సభా కార్యక్రమం జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం ముందే ఉంటాము. ఈ పదవుల కోసం మాకు ఇది ఆశించైతే కాదు. దయచేసి మీరు వేరే విధంగా మాకు అన్యదా భావించవద్దు. ఇప్పుడు అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మేము ప్రెసిడెంట్గా ఇదే 75కి లేకపోతే 100 రూపాయలకి మేము చేస్తామని ముందుకు వచ్చి ఈ యొక్క పిక్నిక్ని ఇదే విధంగా సంతోషపూర్వకంగా గడిపితే మాకు చాలా సంతోషము. ఇదే విధంగా విరాళాలు ఇచ్చిన మంచి ముందుకు వచ్చి నడిపిస్తామన్న వాళ్ళే వస్తే చాలా సంతోషదాయకము. లేని ఎడల వేరే విధంగా మేము ఏమో చేయమన్నట్టు వాళ్ళు దయచేసి ఈ కమ్యూనిటీకి అభివృద్ధి చేయనటువంటి వ్యక్తులు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఎవరమైనా సరే, నేనైనా సరే, ఇంకొకరైనా ఎవరైనా సరే దయచేసి ఇకనైనా కాస్త ఇప్పుడు 37,000 రూపాయలు ఇప్పుడు నెట్ క్యాష్ ఉందండి. అది ఈ యొక్క సభ్యులందరికీ తెలియజేయండి అనగా ఈ సభ్యుల పేర్లు చదివే ఒకసారి 37 మంది వాళ్ళందరినీ పిలుపు. ఈ బాడీ 3 సంవత్సరాలు పనిచేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కొత్త బాడీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా యొక్క టర్మ్ ఆటోమేటిక్గా మీ స్థానంలో ఉన్న వాళ్ళు మీకు ఆటోమేటిక్గా ఎవరైతే ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది, కొత్త బాడీని. అప్పుడు ఎవరెవరైతే ఇది ఉంటారో వాళ్ళే ఫర్దర్గా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుందండి. ఈ ఎవరైతే ఇప్పుడు కొత్త బాడీ రాబోతుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సభ్యులకి సభికులకి అందరికి కూడాను ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలి అనే ఒక ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంది. కాబట్టి దానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని వచ్చే కొత్త కమిటీ దాన్ని ఫార్వర్డ్ చేస్తూ సభ్యులందరి దగ్గర సభికులందరి దగ్గర కూడాను ఆ యొక్క అమౌంట్ని కలెక్ట్ చేస్తూ పూల్ చేయవలసిందిగా సభాముఖంగా ఒక జనరల్ సెక్రటరీగా ఈరోజు నేను సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే కొత్త కమిటీ ఏదైతే ఉందో అది ఫర్దర్గా కూడాను ఈ యొక్క ప్రపోజల్ని మీరు ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. దీనికి చాలామంది ఉత్సాహవంతులైన సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇంత దీనిగా మిమ్మల్ని చొరవ తీసుకొని చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ సభాముఖంగా ఈ సభలో ఉన్న వాళ్ళు టేకప్ చేస్తాము అనుకుంటే వాళ్ళకి సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సభ్యుల్లో ఇప్పుడున్నటువంటి మన సైనికులన్నీ ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇదే స్ఫూర్తితో ఇదే మంచి ఉద్దేశంతో ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవరన్నా సరే ముందుకు వచ్చి తమ యొక్క ఆమోదాన్ని తెలపవలసిందిగా కోరుకుంటున్నాం. కొత్త కమిటీని ఏర్పాటు చేద్దాం రండి. దీనికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.